అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది చిన్ను గారు. మర్నాడు ఉదయం పూజ రెడీ అయ్యావా అని పిలుపుతూ పూజ బయటికొచ్చింది. హా బావా, నేనెప్పుడో రెడీ. ఇంక నీదే ఆలస్యం. టిఫిన్ చేసేస్తే మనం స్టార్ట్ అవ్వచ్చు. గౌతమ్, టిఫిన్ రెడీగా ఉంది. మీరు పూజ రండి. టిఫిన్ వడ్డిస్తూ గౌతమ్, ఈరోజు అత్తయ్యని మెడికల్ చెకప్కి తీసుకువెళ్ళాలి. మీరొస్తున్నారా? లేదు కావ్య, నాకు కొద్దిగా పనుంది. నువ్వు తీసుకెళ్ళు. సరే అయితే. డాక్టర్ అపాయింట్మెంట్ అయినా తీసుకోండి. హా సరే, ఆఫీస్కి వెళ్ళి కాల్ చేసి తీసుకుంటా అంటాడు గౌతమ్. హే పూజ, చిన్నగా తిను. ఏదో హడావిడిగా కాకుండా. అదేం లేదక్కా, ఫస్టే కదా, లేట్గా వెళ్ళకూడదని. బావా, నువ్వు కూడా ఫాస్ట్గా కానీ. నాదెప్పుడో అయిపోయింది మరదల పిల్ల. నీదే ఆలస్యం. "హ్మ్, సరే అక్క. బాయ్ అత్తయ్య. అమ్మ, నీకు కూడా. ఆల్ ది బెస్ట్ పూజ. థ్యాంక్స్ అక్క. అమ్మా, నేను వెళ్ళొస్తా. ఈరోజు నీ బాడీ చెకప్ కోసం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. నువ్వు కావ్య వెళ్ళేసి రండి. సరేరా, జాగ్రత్త. ఆ తర్వాత కట్ చేస్తే పూజ గౌతమ్ కారులో వెళ్తూ, బావా, ఫస్ట్ డే కదా, ఈ ర్యాగింగ్ అవి ఉంటాయా? ఏంటి? అవేమీ ఉండవులే కావ్య. నాకు ప్రిన్సిపల్ బాగా తెలుసు. నా బీటెక్ కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. నీకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పు. ప్రిన్సిపల్ గారితో ఓసారి మాట్లాడితే సరిపోతుంది అంటాడు గౌతమ్. అదేంటి బావా, ర్యాగింగ్ ఉండదా? ఏయ్, ఏంటి అలా అడిగావు? ఇంతకీ నీ ఉద్దేశం ఉండాలనా లేక వద్దనా? అయ్యో బావా, బావా, లైఫ్లో సరదా ఉండాలి కానీ లిమిట్స్ క్రాస్ అయితే కాదు. ర్యాగింగ్ ఉండాలి కానీ హెల్తీ అంటుంది పూజ. పర్లేదు, తెలివైన దానివే. దిగు, కాలేజ్ వచ్చింది అని కావ్య గౌతమ్ కార్ దిగి ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళారు. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు. ఏదో బిజీ వర్క్లో ఉన్న ప్రిన్సిపల్ తలెత్తి, అరే గౌతమ్, నువ్వా? గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను అంటాడు. అరే అదేంటి సార్, అది తర్వాత చెప్తాను కానీ ముందు కూర్చో. నువ్వేంటిలా? ఈ అమ్మాయి అంటాడు ప్రిన్సిపల్. అది సార్, మొన్న నేను ఫోన్లో మాట్లాడాను కదా, పూజ అని, మా మేనమామ వాళ్ళ అమ్మాయి అని. తనే తిను. ఓ అవునా, కూర్చో అమ్మా. పూజ, నీకు సీట్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా జాయిన్ అవ్వడమే ఆలస్యం. ఎంత త్వరగా జాయిన్ అయితే క్లాసెస్ అంత త్వరగా అటెండ్ కావచ్చు. నేను ఈ రోజు నుండి జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. అయితే మరీ మంచిది అంటాడు ప్రిన్సిపల్. ఇప్పుడే నువ్వు క్లాసెస్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా, లెఫ్ట్ తిరిగితే థర్డ్ రూమ్ నీ క్లాస్ రూమ్. ఇంకా నువ్వు వెళ్ళు అని ప్రిన్సిపల్ చెప్పడంతో, సరే బావా, నేను వెళ్తాను. సాయంత్రం నేనే వెళ్ళిపోతాను ఇంటికి. కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పి పూజ క్లాస్కి వెళ్ళిపోతుంది. ఏంటి సార్, ఎందుకో చాలా నిరుత్సాహంగా ఉన్నట్టున్నారు? హా, ఏముంది గౌతమ్, ఇప్పటి జనరేషన్ పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. మీరున్నప్పుడు ఎంత డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు డిసిప్లిన్ కాదు కదా. పిల్లలు స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ ఉంచట్లేదు అసలు. టెక్నాలజీ పిల్లల్నంతా సోమరుల్ని చేసేస్తుందేమో అని నా అభిప్రాయం అంటాడు ప్రిన్సిపల్. నిజమే సార్, టెక్నాలజీ వల్ల చెడు ఉంది, మంచి ఉంది. దాన్ని మనం తప్పుపట్టలేం. మనం దాన్ని కంట్రోల్ పెట్టాల్సింది పోయి మనమే దాన్ని కంట్రోల్లోకి వెళ్ళి పర్ఫెక్ట్ అయిపోయాం అంటాడు గౌతమ్. అవును గౌతమ్, నిజమే. సరే సార్, ఇప్పుడు మీరేదో బిజీ పని మీద ఉన్నట్టున్నారు. ఒకరోజు దీని గురించి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. నాకు కూడా ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తాను అంటాడు గౌతమ్. హాహా సరే గౌతమ్, మరి వెళ్ళిరా అని ప్రిన్సిపల్ చెప్పడంతో గౌతమ్ ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో కొత్త ప్రాజెక్టు ఫైనల్ అయినా కానీ మోడిఫికేషన్ విషయంలో బిజీగా ఉన్నాడు గౌతమ్. మధ్యాహ్నం, హలో చెప్పు కావ్య. గౌతమ్, ఇవాళ అత్తయ్య బాడీ చెకప్కి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు కదా, మర్చిపోయారా? ఏంటి? హా అవును కావ్య, నిజమే. నిజంగానే మర్చిపోయాను. ఆఫీస్ టెన్షన్ ఎక్కువ అయిపోయి. సర్లే, సాయంత్రం వచ్చాక డాక్టర్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అమ్మని తీసుకొని డైరెక్ట్గా వెళ్దాం. సరే మీ ఇష్టం గౌతమ్ అని కావ్య చెప్పడంతో కాల్ పెట్టేశాడు గౌతమ్. సాయంత్రం పూజ తనంతట తానే ఇంటికి వచ్చేసింది. ఏమీ పూజ, మొదటి రోజు కాలేజ్ ఎలా ఉంది? ఎవరూ ఇబ్బంది పెట్టలేదు కదా? అబ్బా అదేం లేదమ్మా, మొత్తం బాగానే ఉంది. ఏమ్మా పూజ, క్లాసులు స్టార్ట్ అయ్యాయా? అయ్యాయి అత్తయ్య. అక్క ఎక్కడా? వంటగదిలో ఉంది చూడు. హా సరే అంటుంది పూజ. హాయ్ అక్క. ఏయ్ పూజ, ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంది? హా బాగుందక్క. సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా ముందు అంటుంది కావ్య. ఫ్రెష్ అప్ అయ్యాక
పూజ కావ్య దగ్గరికొచ్చి, "అక్క, నేనేమైనా హెల్ప్ చేయనా?" "హ్మ్. ఇప్పుడేం వద్దులే. మొత్తం పనయిపోయింది. పద మనం కూడా పిన్ని వాళ్ళతో కబుర్లు చెప్పుకుందాం." ఇంట్లో అందరూ గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గౌతమ్ రావటం లేట్ అవ్వటంతో, "ఏంటి, ఇంకా మీ ప్రాజెక్ట్ పని పూర్తవ్వలేదా? లేట్ అయింది." "లేదు, కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది." "సరేలే, మీరు కూర్చొనుండండి. నేను వెళ్ళి మీకు కాఫీ పట్టుకొనొస్తా." కావ్య కొంచెం స్ట్రాంగ్‌గా హెడేక్‌గా ఉంది. సరే అని కావ్య కాఫీ పట్టుకొచ్చింది. "సరే, మీరు కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయితే అందరం కలిసి భోజనం చేద్దాం." "ఏరా గౌతమ్, నువ్వు రోజూ ఇంతేనా? ఈ రోజేనా లేట్‌గా రావటం?" "అదేం లేదత్తా. ఆఫీస్‌లో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. కానీ దానిలో చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి. అందుకే లేట్ అయింది." "అత్తయ్య, పిన్ని, భోజనం రెడీ అయింది. రండి." "గౌతమ్, మీరు, పూజ, నువ్వు కూడా." "ఏయ్ మర్దల్స్, ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉందో చెప్పనే లేదు." "నేను చెప్దామనే అనుకున్నా, కానీ హెడేక్ అనేసరికి సైలెంట్ అయిపోయా." "అవును, కొంచెం." "సరేలే, అంతా కంఫర్ట్‌గానే ఉంది కదా?" "హా, అవును బావా." "సరేరా, భోజనం చేద్దాం." అన్నాడు గౌతమ్. అందరూ భోజనాలకి కూర్చున్నాక కావ్య వడ్డిస్తున్నప్పుడు, "అక్క, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తా." అంది పూజ. "వద్దులే పూజ, నువ్వు కూర్చో, నేనే వడ్డిస్తా." "అదేం కుదరదు, నేనే వడ్డిస్తా. అత్త, నువ్వైనా చెప్పు." "పోనీలే కావ్య, నువ్వు కూర్చో, అదే వడ్డిస్తుంది." అని లక్ష్మి అనేసరికి కావ్య కూర్చుంటుంది. "అమ్మా, బావ ఏమైనా ఫోన్ చేశాడా?" "లేదురా, వెళ్ళినప్పటి నుండి ఫోన్ చేయలేదు. కొంచెం లగేజ్ సర్దుకోవటం వాటిల్లో బిజీగా ఉన్నారేమో. చేస్తారులే." ఆ మాటకి గౌతమ్ డల్ అయ్యి ఏదో తిన్నా అంటే తిని వెళ్ళిపోతాడు. కావ్య అదంతా గమనిస్తూనే తనకి తినాలని అనిపించక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే రూమ్లో గౌతమ్ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ పడుకొనుంటాడు. కావ్య మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చొనుంటుంది. మెల్లగా తనతో పాటు తెచ్చిన అమృతాంజన్ తీసి గౌతమ్ తలపై రుద్దుతుంది. ఆ స్పర్శకి గౌతమ్ కళ్ళు తెరుస్తాడు. "ఏంటిది?" "అమృతాంజన్. తలనొప్పన్నావుగా. ఇప్పుడు అంత లేదులే. అంతో ఇంతో కొద్దిగా అమృతాంజన్ రాస్తే రిలీఫ్‌గా ఉంటుందేమో" అని అంటుంది కావ్య. "అబ్బా కావ్య, వద్దు ప్లీజ్, ఇప్పుడు లేదు." అని తల పక్కకు తిప్పేసరికి గాలికి కావ్య చీర నడుము నుండి పక్కకు జరిగి ఉంటుంది. "అదేం కుదరదు." "అబ్బా, నువ్విలా చెప్తే వినవే." అని గట్టిగా నడుము మీద చెయ్యి వేసి పట్టుకుని తన వైపు లాక్కుంటాడు గౌతమ్. దగ్గరకు వచ్చిన కావ్య, "అరే ఇదేంటి, మరి వద్దు వద్దు అంటుంటే." అని కావ్య బెడ్ పైకి చేర్చి తన పైకి గౌతమ్ చేరుతాడు. గౌతమ్ అలానే కావ్యని చూస్తూ ముద్దు పెట్టాలని ట్రై చేస్తాడు. కావ్య గౌతమ్ని నెట్టేసి, "అబ్బే, ఇవేవి కుదరవు ఇప్పుడు." ఏమైంది? ఓ 3 రోజులు ఆగాల్సిందే." అని గౌతమ్ చేతిని పట్టుకొని కావ్య చెప్తుంది. తప్పుతుందా ఇంకా? ఏంటి, అబ్బాయి గారు డల్ అయినట్టున్నారు?" "అదేం లేదులే. సరే, హెడేక్ అన్నారుగా, కాస్త రెస్ట్ తీసుకోండి." అని కావ్య అటు తిరిగి పడుకుంది. "బావా, ఈ రోజు నుండి నేనే వెళ్తాను కాలేజ్‌కి. నువ్వు అత్తని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అన్నావుగా. నాకు లేట్ అవుతుందేమో, కానీ నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు. నీకు బాలేదని నువ్వు చెప్పేసరికి ఈ అపాయింట్మెంట్ గురించి నువ్వు లేట్ చేస్తావేమో అని రాత్రి అక్క అపాయింట్మెంట్ తీసుకుందిలే." అని పూజ చెప్పడంతో, "అవునా, సరే అయితే." అన్నాడు గౌతమ్. గౌతమ్, కావ్య లక్ష్మిని తీసుకుని తోడుగా సరితతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లారు. బాడీ చెకప్ లక్ష్మితో పాటు సరితకి కూడా చేయించాలి అనుకున్నారు. "హే గౌతమ్, ఏంటి నువ్విలా?" అని డాక్టర్ సరిత అడగటంతో, "ఏం లేదు డాక్టర్, అమ్మ వాళ్ళకి బాడీ చెకప్ చేయిద్దామని. బై ది వే, ఈమె మా మేనమామ భార్య. పేరు మీ పేరే, సరిత." "ఓ, ఏం కావ్య, బాగున్నావా?" "నేను బాగున్నాను. మరి మీరు?" "ఇదిగో ఇలా ఉన్నా. 3 చెకప్లు ఆ ట్రీట్మెంట్లతో." అనడంతో అందరూ నవ్వుకున్నారు. అంతలో గౌతమ్కి ఫోన్ రావడంతో ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. గౌతమ్ నేరుగా బాస్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి, "మే ఐ కమిన్ సార్?" అని డోర్ దగ్గర నుండి అడిగాడు. "ఎస్, కమిన్." "ఓ గౌతమ్, నువ్వా? రా కూర్చో." "ఏంటి సార్, వెంటనే రమ్మన్నారంట?" అవును గౌతమ్, ప్రాజెక్ట్లో చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ప్రాబ్లం అనుకున్నాం. అవి క్లియర్ అయ్యాయి కదా. సో రేపు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఇంకా ఏమైనా మోడిఫికేషన్ ఉంటే ఈరోజే కంప్లీట్ చేసేసేయాలి." "ఓకే సార్, తప్పకుండా ఈరోజు కంప్లీట్ చేసేస్తాను." "గౌతమ్, ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ప్రెస్టీజియస్. బీ మైండ్ ఇట్. ఆల్ ది బెస్ట్." "థ్యాంక్ యూ సార్." డాక్టర్ ఇద్దరి హెల్త్ రిపోర్ట్స్ నార్మల్ అని చెప్పడంతో కావ్య, లక్ష్మి సరితలతో ఇంటికి వచ్చేసింది. గౌతమ్ ప్రాజెక్ట్ పని మీద ఆఫీస్లోనే ఉన్నాడు. "ఏ గౌతమ్, లేట్ అయింది, ఇంకా ఇంటికి వెళ్దామా?" అన్నాడు టీం మెంబర్ కేశవ్. "లేదు కేశవ్, ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేసి వెళ్ళాలి ఈ ప్రాజెక్ట్ని. మీరందరూ దీనికి సపోర్ట్ చేయక తప్పదు. 1 అవర్ తర్వాత
ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బాస్కి చూపించి ఇంటికి వెళ్ళాడు గౌతమ్. మరుసటి రోజు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసం క్లయింట్ దగ్గరికి వెళ్ళారు గౌతమ్, వాసు. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ గౌతమ్, దిస్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అని వాసు గౌతమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. గుడ్ మార్నింగ్ గౌతమ్, లెట్ విల్ స్టార్ట్ ప్రజెంటేషన్ అని క్లయింట్ అడగటంతో ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు గౌతమ్. కానీ ఎంతసేపటికి ప్రజెంటేషన్ స్టార్ట్ కాకపోవడంతో ఏమైంది గౌతమ్ అని అడిగాడు వాసు. సార్, నైట్ మీకు ప్రజెంటేషన్ ఇచ్చే కదా నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు ప్రజెంటేషన్ మిస్యూజ్ అయ్యింది. వాట్? ఏమంటున్నావు గౌతమ్? మిస్యూజ్ అవ్వటం ఏంటి? అవును సార్, సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వడం లేదు. గౌతమ్, ఇప్పుడు ఎలా? అసలు ఎలా జరిగింది ఇది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని వాసు అంటుండగా క్లయింట్ వచ్చాడు. ఏమైంది మిస్టర్ వాసు, ఎక్కడ మీ ప్రజెంటేషన్? అది సార్, ప్రాజెక్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. వాట్? వాసు, ఇప్పటికే మీరు చాలా టైం తీసుకున్నారు, ఇప్పుడేమో ఇంకా ప్రాబ్లం అంటున్నారు. అయినా మీకు చేత కాదంటే వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు మా టైం కూడా వేస్ట్. ఇంకా ఇలా కాదు కానీ రేపు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి రెడీగా ఉండండి. వాసు సార్ సార్ అని పిలుస్తున్న క్లయింట్ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. గౌతమ్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని మొదటి నుండి చెప్తున్నాను, ఈరోజు నీ అశ్రద్ధ వల్లనే కంపెనీ పరువు పోయింది అని వాసు తిట్టడంతో గౌతమ్ బాధతో బయటకు వెళ్ళిపోయాడు. అసలు ఎవరు చేశారు ఇదంతా? నైట్ బాగానే ఉన్న ప్రాజెక్ట్ ఎలా మారిపోయింది? ఎవరైనా కావాలని చేశారా? అంత అవసరం ఎవరికుంది అని రకరకాల ఆలోచనలతో బైక్ మీద వస్తున్న గౌతమ్ ఎదురుగా వస్తున్న లారీను గుర్తించలేదు. అదుపు తప్పిన లారీ గౌతమ్ బైక్ను ఢీకొంది. అనుకోని ఈ పరిణామం గౌతమ్ బైక్ నుండి కింద పడి పొర్లుకుంటూ ముళ్ళకంపలో పడిపోయాడు. ముళ్ళకంపల్లో పడిన గౌతమ్ బాగా గాయాలవ్వడంతో స్పృహ కోల్పోతాడు. నిర్మానుష్య ప్రదేశం కాబట్టి ఎవరూ అటువైపు రావడం లేదు. అటుగా వెళ్తున్న ఒక ఆటో అతను పడి ఉన్న బైక్ని చూసి అక్కడ పడి ఉన్న గౌతమ్ని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. గౌతమ్ ప్రాణాలతో ఉన్నాడు అని గుర్తించి అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. పోలీస్ వ్యాన్ వచ్చే వరకు అక్కడే ఉండి అంబులెన్స్లో గౌతమ్ని ఎక్కించి వెళ్ళిపోతాడు. అంబులెన్స్ వెనుక పోలీస్ వ్యాన్ కూడా హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో గౌతమ్ని అడ్మిట్ చేశాక గౌతమ్ ఆఫీస్ ఐడి ద్వారా గౌతమ్ ఆఫీస్ కాల్ చేసి గౌతమ్ ఇంటి నెంబర్ తీసుకొని ఇన్ఫామ్ చేస్తారు. విషయం తెలుసుకున్న కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. లక్ష్మి కావ్యని ఓదారుస్తూనే కాలేజ్కి వెళ్ళిన పూజకి ఫోన్ చేసి హాస్పిటల్కి వచ్చేయమని చెప్పింది సరిత. గౌతమ్ను వెంటనే చూడాలని అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. పూజ వెంటనే బయలుదేరి దారిలోనే కావ్య పేరెంట్స్కు ఫోన్ చేసి విషయం చెప్తుంది. హాస్పిటల్లో గౌతమ్ గురించి అడుగుతుండగా కావ్య వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు మిస్సెస్ గౌతమా అని అడిగాడు కానిస్టేబుల్. హా అవును సార్, ఆయన ఆయన మీరేం భయపడాల్సిన అవసరం లేదు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను ఇది యాక్సిడెంటేనా లేక ఎవరైనా కావాలని చేశారనా తెలుసుకుందామని ఉన్నాను, రండి వెళ్దాం. అంతలో పూజ వెనుక కావ్య పేరెంట్స్ వచ్చారు. ఒక గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చింది. డాక్టర్ గౌతమ్కి అని కావ్య అడిగేలోపు, డోంట్ వరీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఎడం కాలికి మాత్రం కొంచెం పెద్ద గాయమే అయింది. సో కొద్ది రోజులు కాళ్ళ మీద స్ట్రెస్ పడకుండా ఉంటే చాలు, రేపు కండిషన్ చూసి డిశ్చార్జ్ చేస్తాం. ప్రజెంట్ స్పృహ వచ్చాక నర్స్ చెప్తుంది, అప్పుడు వెళ్ళి చూడండి, అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. థ్యాంక్స్ డాక్టర్ అని కావ్య చెప్పడంతో డాక్టర్ వెళ్ళాక, అమ్మో ఎలా జరిగిందిరా అని కావ్య వాళ్ళ నాన్న అడుగుతాడు. ఏమో నాన్న, పొద్దున ఏదో వర్క్ ఉందని తొందరగా వెళ్ళారు, మధ్యాహ్నానికి ఇలా అని కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది. వెంటనే కావ్య అమ్మ, బుజ్జమ్మ, ఇప్పుడు అల్లుడు గారికి బాగానే ఉంది కదా, భగవంతుడి దయ వల్ల, ఏడవకు పూజ, సరిత, లక్ష్మి చెబుతున్న కావ్య వినిపించుకోలేదు. ఇంతలో నర్సు వచ్చి గౌతమ్కి స్పృహ వచ్చింది అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ నర్సు ఒప్పుకోకపోవడంతో ముందు కావ్య, లక్ష్మి చూడటానికి వెళ్ళారు. కావ్య వైపు గౌతమ్ చూడగానే కావ్య కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. మొహమంతా పీల్చుకొని పోయినట్టు ఉంది. కావ్యని చూడగానే, బాగా ఏడ్చేశావా ఏంటి అంటూ నవ్వాడు గౌతమ్. ఒక్కసారిగా కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హే కావ్య, చూడు, నాకేం కాలేదు, ఏదో చిన్న యాక్సిడెంట్, నేను బానే ఉన్నా, ప్లీజ్ పిచ్చి ఏడవకు. అమ్మా నువ్వైనా చెప్పు దీనికి, చాలేరా ఇంత జరిగాక. అయినా నువ్వేంటి కావ్య, వాడికి బానే ఉంది కదా, ఇలాంటి పరిస్థితిలో ధైర్యంగా ఉండాల్సింది పోయి అని లక్ష్మి అనడంతో కావ్య కళ్ళు తుడుచుకుంది. లక్ష్మి బయటికి రావడంతో కావ్య పేరెంట్స్ పూజ, సరిత లోపలికి వచ్చారు. ఎలా ఉంది బాబు ఇప్పుడు? పర్లేదు మామయ్య, బానే ఉంది అని గౌతమ్ చెప్పడంతో కాసేపు ఉండి బయటకు వచ్చారు అందరూ. నాన్న, మీరు అత్తయ్య వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని కావ్య చెప్పేసరికి అందరూ వెళ్ళిపోయారు. గౌతమ్కి స్పృహ వచ్చిందని తెలిసి కానిస్టేబుల్ వచ్చి, నమస్తే గౌతమ్ గారు,
నేను టూ టౌన్ కానిస్టేబుల్ని. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బానే ఉంది సార్. గౌతమ్ గారు, ఇది యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని చేశారా అని ఇన్వెస్టిగేషన్ చేద్దామని వచ్చాను. లేదు సార్, ఇది యాక్సిడెంట్. నేనే ఏదో ఆలోచనలో ఉండి ముందు వస్తున్న లారీను చూసుకోలేదు. అంతే తప్ప ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని గౌతమ్ చెప్పడంతో, ఓకే గౌతమ్, టేక్ కేర్ అని కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. కావ్య గౌతమ్ పక్కనే కూర్చొని ఉంది. తన మాటల్లో మౌనం, కన్నీటి రూపంలో గౌతమ్ చేతిని స్పర్శించాయి. గౌతమ్ కావ్యను చూస్తూ, నాకేం కాలేదురా అని అంటుండగానే కావ్య ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లేలో సురేష్ అన్నయ్య చూపించడంతో కాల్ లిఫ్ట్ చేసింది కావ్య. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాంరా. నేను గౌతమ్కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. అత్తయ్యకి కాల్ చేస్తే యాక్సిడెంట్ అయ్యింది పొద్దున్న అంది. ఏంటిరా, నిజమా? అవునన్నయ్య అని కావ్య చెప్పడంతో, ఎలా జరిగింది, ఎలా ఉన్నాడు అని అడిగాడు సురేష్. ఇప్పుడే స్పృహలోకి వచ్చారన్నయ్య, మాట్లాడతారా? వద్దులే, రేపు కాల్ చేస్తా, ఇప్పుడు రెస్ట్ తీసుకొనివ్వు అని సురేష్ చెప్పడంతో కాల్ కట్ చేసింది కావ్య. ఇటు గౌతమ్ ఆఫీస్లో, రే కేశవ్, చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో అంటూ హడావిడిగా కేశవ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు రాకేష్. ఏమైందిరా, ఎందుకు ఇంత హర్రీ అవుతున్నావు? నీ కొంపేదో కాలినట్టు. నా కొంప కాదురా, ముందు నీ కొంప కాలకుండా చూసుకో. అబ్బా, అసలేమైందిరా, చెప్పైనా తిట్టు, తిట్టాకైనా చెప్పు, అంతేగాని అని కేశవ్ అంటుండగానే, గౌతమ్కి యాక్సిడెంట్ అయిందంట. వాట్? ఏంట్రా నువ్వు చెప్పేది? అయినా నీకెలా తెలుసు? బాస్కి పోలీస్ వాళ్ళు కాల్ చేసి చెప్పేటప్పుడు నేనక్కడే ఉన్నారా? రేయ్, ఏంటిరా నువ్వు చెప్పేది? అవునరా, నిజమే చెప్తున్నా. అయినా మొదటి నుండి చెప్తూనే ఉన్నా, గౌతమ్ మంచివాడు, నీ ప్రమోషన్కి వాడికి సంబంధం లేదు, ప్రాజెక్ట్ కంపెనీ గ్రోత్కి సంబంధించినది అని. నువ్వు వినిపించుకునే స్థితిలో ఉన్నావా అసలు అని రాకేష్ తిరిగి అడిగాడు. రాకేష్ అంటుంటే కేశవ్ ఎదురుగా ఎవరినో చూసి భయపడుతున్నట్టు అనిపించి వెనుకకి చూడగా ఎదురుగా వాసుని చూసి రాకేష్ కూడా షాక్ అయ్యి, అది సార్, అది చేసింది నువ్వే అన్నమాట. నువ్వేం చెప్పొద్దు రాకేష్, నేనంతా విన్నాను. సో కేశవ్, ప్రాజెక్ట్ మిస్యూజ్ చేసింది మీరే అన్నమాట. లేదు సార్, అది షటప్, నేను మీ మాటలంతా విన్నాను. ఏం, ఎందుకు చేశారు ఇదంతా? నీకు ప్రమోషన్ రాంది నీ పర్ఫార్మెన్స్ బాలేక కానీ గౌతమ్ వల్ల కాదు. అయినా ఈరోజు నువ్వు చేసిన పనికి కంపెనీ పరువు పోవడంతో పాటు గౌతమ్ ప్రాణాలతో చెలగాట మారటానికి ట్రై చేశావు. సారీ సార్ అని కేశవ్ అనేలోపు, నో మోర్ డిస్కషన్స్, స్టాప్ యువర్ బోత్ ఆఫ్ వర్క్ అండ్ కమ్ టు మై క్యాబిన్ అని వాసు కోపంగా వెళ్ళిపోయాడు. వెనుకనే రాకేష్, కేశవ్ కూడా వెళ్లారు. మీ అంతట మీరే రిజైన్ చేస్తే మీ ఫ్యూచర్కి మంచిది, లేదా టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సార్ ప్లీజ్, ఇందులో నా తప్పేం లేదు సార్ అని రాకేష్ అన్నాడు. తప్పును సమర్థించడం ఇంకా పెద్ద తప్పు మిస్టర్ రాకేష్. మీ ఇద్దరికి మాట్లాడే ఛాన్స్ అస్సలు లేదు అని వాసు అనేసరికి ఇద్దరూ రిజైన్ లెటర్ ఇచ్చారు. గౌతమ్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. వాసు కూడా గౌతమ్ని కలిసి హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని ప్రాజెక్ట్ ఎలా చేంజ్ అయింది అనే ఇష్యూ చెప్పి అసలు నిజం తెలుసుకోకుండా తిట్టినందుకు సారీ చెప్పి క్యూర్ అయ్యాక డ్యూటీకి రమ్మని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే గౌతమ్ హెల్త్ పర్లేదనిపించడంతో ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. కాలేజ్కి వెళ్ళడానికి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్న పూజతో, హే పూజ అంటూ ప్రశాంత్ అక్కడికి రాగానే పూజ ఒకసారి అతన్ని పైనుండి కింద వరకు కోపంగా చూసి పక్కకు జరిగింది. హే పూజ అంటూ ప్రశాంత్ పూజ చెయ్యి పట్టుకున్నాడు. హే మిస్టర్, నా చెయ్యి వదులు అని పూజ అంటున్న సమయంలో గౌతమ్ అక్కడికి వచ్చాడు. ప్రశాంత్ పూజ చెయ్యి పట్టుకొని ఉండటం చూసి, ఏ ఎవడ్రా నువ్వు, చెయ్యి పట్టుకొని వదులు ముందు అని గౌతమ్ అనగానే, అది బాస్, అసలు మీరెవరు అని అడిగాడు ప్రశాంత్. పూజ, బావా అని పూజ అనగానే, పూజ, ఇతనెవరో నీకు తెలుసా? లేదు బావా అంది. రే, ఎవడ్రా నువ్వు అంటూ ప్రశాంత్ కాలర్ పట్టుకున్నాడు గౌతమ్. బావా ఆగు, తొందరపడకు, ఇక్కడ అందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ అతన్ని వదిలేయి అని కావ్య అనగానే గౌతమ్ ప్రశాంత్ని వదిలిపెట్టాడు. ప్రశాంత్ అక్కడి నుండి వెళ్ళిపోగానే, అది సరే బావా, నువ్వేంటిక్కడ? నువ్వు నీ బుక్ మర్చిపోయావని మీ అక్క చెప్తే వచ్చా, అంతలో ఇలా జరిగింది. ఓ సారీ బావా, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఎనీవే థ్యాంక్స్ బావా అని చెప్పింది పూజ. ఇట్స్ ఓకే అంటూ వెనక తిరిగి బైక్ ఎక్కుతున్న గౌతమ్ని పిలిచి, బావా, ఇక్కడ జరిగింది అమ్మకు చెప్పకు ప్లీజ్. సరేలే, జాగ్రత్త మరి. గౌతమ్ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రమే ఇంటికి వచ్చిన గౌతమ్తో, రే గౌతమ్, పూజకి ఈ సంవత్సరంలో పెళ్లి చేసిద్దామని అనుకుంటున్నారా అంది సరిత. అదేంటత్తా, అది చదువుకుంటుందిగా, ఇంతలో పెళ్ళి? మీ మామయ్య చనిపోయిన సంవత్సరం లోపల చేసేస్తే మంచిదని మీ అత్త ఉద్దేశం రా అని లక్ష్మి చెప్పడంతో, సరే అమ్మ, పెళ్లి సంబంధాలు చూడాలి, కుదరాలి, అన్నీ సంవత్సరం లోపు అంటే జరగవు కదా. అది గౌతమ్, మీ మామయ్య ఉన్నప్పుడే దానికి సంబంధాలు వచ్చాయి,
అందులో ఒకటి నాకు మీ మామయ్యకి నచ్చింది. వాళ్ళు పొద్దున్నే కబురు చేశారు. అమ్మాయిని చూడటానికి ఎల్లుండి వస్తామని. అన్నీ కుదిరితే నువ్వే దగ్గరుండి దాని పెళ్లి చేయాలి అంది లక్ష్మి. అంతా విన్న పూజ సైలెంట్‌గా లోపలికి వెళ్ళింది. అరే! అమ్మాయికి అప్పుడే సిగ్గు వచ్చేసినట్టుంది అంది కావ్య. ఆ మాటలకక్కడ అందరూ నవ్వుకున్నారు. పూజ పెళ్లి చూపులకి కావాల్సిన వస్తువులకు బజారుకు వెళ్ళింది. ఆటోలో వెళ్తుండగా గౌతమ్ ఒక హోటల్ దగ్గర బైక్‌ను పార్క్ చేయడం చూసింది. వెనుకనే పూజ కూడా ఉంది. వీళ్ళిద్దరేంటి ఈ టైంలో ఇక్కడ అనుకుంటూ ఆటో దిగి గౌతమ్‌కి కాల్ చేసింది. హలో గౌతమ్ ఎక్కడున్నారు అని అడగగానే అబ్బా కావ్య ఈ టైంలో ఆఫీస్లో కాక ఇంకెక్కడుంటారు అయినా నాకిప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు గౌతమ్. కాసేపు ఆగి గౌతమ్ పూజ వెనకనే కావ్య కూడా లోపలికి వెళ్ళింది. పూజ చేతిలో గౌతమ్ చెయ్యి వేసి మాట్లాడుతున్నాడు. కావ్యకి ఏం అర్థం కాక అయినా గౌతమ్ నాకు ఎందుకు అబద్ధం చెప్పాడు అంత అవసరం ఏముంది అసలు వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ఇక్కడ మీట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ అబ్బా కావ్య ఎందుకు టెన్షన్ నీకు డైరెక్ట్గా వెళ్ళి అడుగు అని అనుకొని పూజ గౌతమ్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆఫీస్లో మీటింగ్ అంటే ఇదేనా గౌతమ్ ఎప్పటి నుండి మీరు నాతో అబద్ధాలు చెప్పటం అలవాటు చేసుకున్నారు అని సీరియస్గా అడిగింది కావ్య. అది కావ్య అని గౌతమ్ చెప్తుండేలోపు ఏం పూజ ఏం జరుగుతుంది ఇక్కడ ఆఫీస్లో ఆయన కాలేజ్లో నువ్వు ఉండాల్సిన ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని కావ్య అడగడంతో పూజ గౌతమ్ సైలెంట్గా ఉన్నారు. ఎంతకీ వాళ్ళు మాట్లాడకపోవడంతో కావ్య వెళ్ళిపోయింది. గౌతమ్ పూజతో కావ్య మాట్లాడి 2 రోజులయ్యింది. గౌతమ్ మాట్లాడాలని ట్రై చేస్తున్నా కావ్య ఒంటరిగా దొరకట్లేదు. సరే నైట్ రూమ్లో అయినా మాట్లాడదామంటే ఎప్పుడు వచ్చి నిద్రపోతుందో ఎప్పుడు లేచి బయటకు వస్తుందో కూడా తెలియట్లేదు. పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు వచ్చారు. పూజ వాళ్ళకి బాగా నచ్చింది. అబ్బాయి వాళ్ళు కూడా లక్ష్మికి సరితకి కావ్యకి నచ్చారు. అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయాక లక్ష్మి పూజను అడిగింది అబ్బాయి నచ్చాడా అని. పూజ మౌనంగా ఉంది. ఏంటే నిన్నే అడిగేది నచ్చాడా అని సరిత గట్టిగా అడగటంతో నాకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఏంటే నువ్వనేది ఏం ఎందుకు అబ్బాయి బాగున్నాడు కదా పైగా మంచి ఉద్యోగం మంచి కుటుంబం ఆస్తి కూడా బానే ఉంది కదా అమ్మా నాకు అవన్నీ తెలియదు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది పూజ. రే గౌతమ్ నువ్వైనా చెప్పురా దానికి ఇంతకన్నా మంచి సంబంధం మనకు రాదు కొంపదీసి అది ఎవరినైనా అత్త దానికే కాదు నాకు కూడా ఈ సంబంధం ఇష్టం లేదు లేదు నా కూతురు నా ఇష్టం అంటే ఇంకా నేను ఏం అడ్డు చెప్పను అని గౌతమ్ అన్నాడు. ఆ మాటలకి కావ్య కూడా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. వెనుకనే గౌతమ్ కూడా వెళ్ళాడు. కాసేపటికి ఏంటి లక్ష్మి వీడు కూడా ఇంత మంచి సంబంధం వస్తే కాదంటున్నాడు అని సరిత అనేలోపు గౌతమ్ రూమ్ నుండి పెద్ద శబ్దం రావడంతో లక్ష్మి సరిత పక్క రూమ్లోనే ఉన్న పూజ హడావిడిగా వెళ్లారు. ఫోన్ గట్టిగా కిందికి విసిరివేయడంతో వచ్చిన సౌండ్ అది. ఫోన్ విరిగి 2 ముక్కలై పడి ఉంది. గౌతమ్ కావ్య చెంప మీద చెల్లున ఒకటి కొట్టి ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడవంటే అని అంటున్నాడు. కావ్య చెంప మీద చెయ్యి పెట్టుకుని థ్యాంక్స్ కట్టుకున్న భార్యకు ఓ గొప్ప బహుమానం ఇచ్చినందుకు ఇంత బహుమానం ఇచ్చాక ఇంకా ఒక్క నిమిషం కూడా నేనిక్కడ ఉండలేను అని కావ్య బట్టలు సర్దుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని లక్ష్మి కావ్య అసలేం జరిగింది ఏంటి ఈ తొందరపాటు నిర్ణయం రే గౌతమ్ నువ్వైనా చెప్పరా అత్తయ్య నేను వెళ్తున్నాను. కావ్య ఎక్కడికి మా పుట్టింటికి. కావ్య అసలు ఏం జరిగిందో పెద్దవాళ్ళం మాతో ఒక మాట కూడా చెప్పకుండా మీరెలా ఇది కరెక్టేనా అని సరిత అడగడంతో అంతా మీ అల్లుడిని అడగండి పిన్నిగారు అని కావ్య వెళ్ళబోయింది. పూజ అక్కడే బొమ్మలా నించొని ఉంది. తనకు తెలుసు ఈ సిచ్యువేషన్ రావడానికి తనే కారణమని. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడంతో సైలెంట్గా ఉంది. రే అది వెళ్ళిపోతుందిరా నువ్వైనా ఆగమని చెప్పు అంది లక్ష్మి. పోనీ అమ్మా పోయేవాళ్ళు వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారని గౌతమ్ మాటలకు కావ్య తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అసలు కావ్య గౌతమ్ల గొడవకి పూజకి సంబంధం ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.